నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి కిచెన్ వన్. ఈ రోజు నేను కేరళ డిష్ మల్బార్ బిర్యానీ లేదా తలిశేరి బిర్యానీ అని కూడా అంటారు, నాటుకోడితో నా స్టైల్లో లైట్ మసాలాతో సూపర్ టేస్టీగా ఫాస్ట్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ బిర్యానీ కోసం రైసు చికెను 1:1 రేషియోలో తీసుకోవాలి. నేను 1 కేజీ నాటుకోడి తీసుకున్నాను. కేజీకి ఒక 12 నుంచి 15 ముక్కల వరకు రావాలండి. ఆ సైజులో కట్ చేయించుకోవాలి. చిన్నగా కట్ చేయించుకుంటే మనకి చేతికి ముక్క దొరకదనమాట. అలాగే రైసు చిట్టి ముత్యాల రైస్ తీసుకోవాలి. 1 కేజీ రైసు గ్లాస్తో కొలుచుకుంటే 3 గ్లాసుల రైస్ వచ్చింది. కేరళలో ఈ రైస్ ని కైమా రైస్ అంటారు. మనకి ఇక్కడ జీరగ సాంబా, చిట్టి ముత్యాలు, ఆఫ్ రైస్ ప్రాంతాన్ని బట్టి పిలుస్తారండి. రైస్ నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది, ఒక రకమైన బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. మల్బార్ బిర్యానీ చేయాలంటే చిట్టి ముత్యాల రైస్తోనే చేయాలండి. బాస్మతితో చేస్తే టేస్ట్ అంతగా బాగోదు. సో మీరు కూడా ట్రై చేసినప్పుడు ఈ రైస్తోనే ట్రై చేసి టేస్ట్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. 2 సార్లు బాగా కడిగిన రైస్లో వాటర్ పోసి 1 గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. కొబ్బరి నూనె, కేరళ డిష్ కదా. అలాగే 1 స్పూను నెయ్యి, 2 స్పూన్ల వరకు బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా ఒక 5 యాలక్కాయలు వేసుకుందాం. 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ వేసుకొని 5 సెకండ్ల పాటు వేపుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. స్పైసెస్లో ఉన్న ఫ్లేవర్స్ బయటకు వస్తాయి. 4 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నది 1 స్పూన్ వేసుకొని 2 సెకండ్లు కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు వేగింది కదా. 1 గుప్పెడంతా కొత్తిమీర, 1 గుప్పెడంతా పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. క్లీన్ చేసి పెట్టిన చికెన్ మొత్తం వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టేంత వరకు 1 నిమిషం పాటు బాగా కలపాలి. ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇప్పుడు 1 అర స్పూను మిరియాల పొడి, 1 గుప్పెడంతా బ్రౌన్ ఆనియన్స్ కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే 70% వరకు ఉప్పు వేసుకోవాలి. చికెన్ కోసం మాత్రమే. బిర్యానీ వండేటప్పుడు బిర్యానీకి వేసుకోవచ్చు. ఒకసారి చికెన్ మొత్తం బాగా అన్ని కలిసేంత వరకు ఇలా కలుపుకొని 1 గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. నాటుకోడి కదా, ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో మాడిపోకుండా ఉండడం కోసం ఈ మాత్రం వాటర్ అయితే పడుతుంది. వాటర్ వేసి ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కుక్కర్ మూత తీసి చూద్దాము చికెన్ ఉడికిందా లేదా అనేది. ఉడికిందండి. ఇలా అయితే సరిపోతుంది. ఈ చికెన్ని వాటర్ని వేరు చేసుకోవాలి. చికెన్ పీసెస్ మొత్తం వేరే ప్లేట్లోకి తీసుకొని చికెన్ బ్రాత్ పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ వండేటప్పుడు 3 గ్లాసుల రైస్కి 7 గ్లాసుల వరకు వాటర్ పడుతుందండి. మామూలుగా అయితే 1కి 2 వేస్తారు, కానీ ఈ రైస్కి 1 గ్లాసు ఎక్స్ట్రానే పడుతుంది. కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా చికెన్ పక్కన పెట్టేసుకొని వాటర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం గిన్నె పెట్టుకొని 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె వేసుకొని అలాగే 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్లు బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్, 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్స్ ఎక్కువ హీట్ అవ్వకూడదు. కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఉంది కాబట్టి 10 యాలక్కాయలు కొంచెం దంచి పెట్టుకున్నవి, అలాగే 8 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1.5 స్టార్ అనాస, 2 చిన్నవి జాపత్రి, 2 మరాఠీ మొగ్గ, అలాగే 2 బిర్యానీ ఆకు,
ఒక 10 సెకండ్ల పాటు ఇవన్నీ వేగనివ్వాలండి. ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు 1 స్పూను రాతి పువ్వు కూడా వేసుకొని ఇంకొక 5 సెకండ్లు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత ఒక 8 పచ్చిమిరపకాయలు ఒకవైపు నాటు పెట్టి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేసుకుంటే పేలిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా వేసుకొని ఒక 10 సెకండ్ల వరకు పచ్చిమిర్చిని వేయించుకోవాలి. వేగినాయి కదా, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక్క 20 సెకండ్లు వేపుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకుందాం. ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టేంత వరకు ఒక్క 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వస్తుందండి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, స్పైసెస్, చికెన్ వేగుతుంటే సూపర్ అరోమా వస్తుంది. ఒక గుప్పెడంతా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. 4 రకాల ఆయిల్స్ యూస్ చేసి చేస్తున్నాం కదా, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఇవి ఫ్రై అవుతుంటే. ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్లోంచి వాటర్ మొత్తం వంచేసుకొని ఈ చికెన్లో వేసేసుకుందాం. చికెను రైసు బాగా కలిసేంత వరకు, ఈ ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పట్టేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి. రైస్ విరిగిపోతుందన్న టెన్షన్ లేదండి ఇలా కలుపుకోవడం వల్ల. బాస్మతిలా డెలికేట్గా ఉండదు. ఈ రైస్ మీరు ఎంత కలిపినా చెక్కు చెదరదు, స్ట్రాంగ్గా ఉంటుంది. సో టెన్షన్ పడొద్దు. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఒక గుప్పిడంతా కొత్తిమీర, ఒక గుప్పిడంతా పుదీనా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పట్టడం కోసం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఒక 7 గ్లాసుల వరకు వాటర్ పడుతుంది. చికెన్ బ్రాత్ 3 గ్లాసుల వరకు ఉంది. మిగతా 4 గ్లాసులు హాట్ వాటర్ వేసుకోవాలి. కేరళ వాళ్ళైతే ఈ డిష్ పూర్తిగా కోకోనట్ ఆయిల్తో చేస్తారు. మనం అంత ఘాటు స్మెల్ తినలేం కాబట్టి ఇలాగా 4 రకాల ఆయిల్స్ మిక్స్ చేసి చేశాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కోకోనట్ ఫ్లేవరు మీరు పూర్తిగా కోకోనట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇలాగ వాటర్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుందాం. చికెన్లో ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా, చికెన్కి సరిపడినంత, ఇప్పుడు రైస్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. 3 వంతుల వరకు వాటర్ ఎగిరిపోవాలి. అప్పటి వరకు దమ్ పెట్టకూడదు. ఇంకా కొంచెం వాటర్ ఉందండి. మళ్ళీ మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉంటే కొంచెం దగ్గరగా అవుతుంది. చూద్దామా? ఇప్పుడు ఇలా అయితే సరిపోతుంది. దమ్ పెట్టే స్టేజ్ వచ్చింది. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, అలాగే 1 స్పూను నెయ్యి వేసుకుందాం ఫ్లేవర్ కోసం. వేసుకొని మూత పెట్టి వెయిట్ పెట్టుకొని ఒక్క 15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ పెట్టండి. అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక్క 20 నిమిషాలు వదిలేసి మూత ఓపెన్ చేసుకోవడమే. అయిపోయిందండి. ఓపెన్ చేద్దామా? వేడి వేడి కేరళ డిష్ మల్బార్ బిర్యానీ లేదా తలసేరి బిర్యానీ నాటుకోడితో రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా సూపర్ స్మెల్ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.